సంగారెడ్డిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నాయకులు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ సంగారెడ్డిలో డాక్టర్స్ డే పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఆర్ఎంఓతో పాటు ఇతర వైద్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ సిడిసి చైర్మన్ ప్రభు గౌడ్తో పాటు ఉపాధ్యక్షులు డి కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, సలహాదారులు చంద్రయ్య స్వామి, విజయ్ కుమార్ స్వామి, జిల్లా కార్యదర్శి సుధాకర్ గౌడ్, శ్రీశైలం నాయకులు రాజు యాదవ్, శ్రీనివాస్, పాండురంగం, వెంకటేశం, యాదగిరి, రామచందర్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గారికి, అదేవిధంగా మిగతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రతి డాక్టర్ కూడా డాక్టర్స్ డే శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించి మరి ప్రభుత్వం కూడా మన సంగారెడ్డి హాస్పిటల్ మంచి రోగులకు మంచి వైద్యం అందిస్తుందని, మరి రోగులలో ధైర్యాన్ని కూడా పెంచే విధంగా డాక్టర్లు పనిచేయడం జరుగుతుంది. మరి గతంలో సర్కారు దవాఖానంటే భయపడే పరిస్థితుల్లో ఇలా సర్కారు దవాఖానకే పోతామనే ఒక పద్ధతిలో ప్రతి కుటుంబాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ ప్రైవేటు నర్సింగ్ హోమ్లలో పోయి లక్షల రూపాయలు కూడా పేదవాళ్ళు పడగొట్టుకొని ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోవడం జరిగింది. మరి అదే దానికన్నా మంచిగా మనకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రికి అందరూ రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంఘటన మనకి పాశం మైలారంలో జరిగినటువంటి సంఘటనకు మరి వారి ఆత్మలు శాంతి ఉండాలని బాధతో ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. వారి ఆత్మలు శాంతి ఉండాలి. మరి ఆ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంటల్గా ఇది మన జిల్లాకు కాదు, మన తెలంగాణ రాష్ట్రానికే పెద్ద నష్టం. చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం మరి న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి పోయిన ప్రాణాలు అయితే ఎవరైనా తెచ్చి ఇవ్వం, కానీ మరి వాళ్ళ ఆత్మలు శాంతి ఉండాలి. వాళ్ళ కుటుంబ బాగు కోరుకోవడానికి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. వారి ఆత్మ శాంతి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా సూపరింటెండెంట్ గారికి, ఈ డాక్టర్ సిబ్బందికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు.